హలో భయ్ అందరూ మంచిగా డైలీ వీడియో 45 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 3:52 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 19/3/2022. ఈరోజు వర్క్ అంటే ముందు ఈరోజు 130 కిలోమీటర్స్ మ్యాక్సిమం ఉదయం 11 గంటలకు బస్ ఎక్కాను భయ్య. జస్ట్ ఇప్పుడు 3:52 అవుతుంది. జస్ట్ ఇప్పుడే బస్ దిగాను. అంటే అది దరిద్రం ఏంటంటే నేను నెల్లూరులో బస్ ఎక్కింది 11 గంటలకు ఎక్కితే నాయుడుపేటకి 1 గంటకి జరిగింది. సూళ్ళూరుపేటకు వచ్చేసి 2 గంటలకు వచ్చింది. 2 గంటలకు మళ్ళీ బస్ ఎక్కితే అది యాక్చువల్గా సత్యవాడికి రావాల్సిన బస్సు వర్ధేపాలెం పోయి వర్ధేపాలెం నుంచి సత్యవాడికి వచ్చింది. టోటల్గా అయితే ఇప్పుడే 350 కిలోమీటర్ దింపాడు. ఏడు నుంచి ఈ రూట్ వెనకాల కనబడుతుంది కదా, ఈ రూట్ అయితే మళ్ళీ ఆటోకి వెళ్ళాలి. అటు నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ వస్తుంది. మా బామ్మకి అయితే ఫోన్ చేసాం, అబ్బాయి అయితే వెహికల్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే రేపు ఒక్కరోజు ఎక్కువ ఉండేదానికి వెహికల్ ఎందుకు తేవడం అని చెప్పేసి అయితే బస్సుకు తెచ్చాం. అందులేదంటే ఎంత దూరం దాదాపు 130 కిలోమీటర్స్ వెహికల్ రావాలంటే కష్టంగా ఉంటుంది కొద్దిగా, అందుకని తేలేదు. ఇంకా నెక్స్ట్ ఈరోజు వర్క్ అయితే చూడండి. ఆల్మోస్ట్ ఉదయం 10:30కో 10కో షాప్కి అయితే వెళ్ళాను. కొన్ని పెయింటింగ్స్ R15 పెయింటింగ్ అయితే ఇచ్చాను. ఒకసారి దాని అయితే చూడండి. ఓకే భయ్, టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 10:41 అవుతుంది. R15 చూస్తే మొత్తం టోటల్గా అయితే ఓపెన్ చేస్తాను. అదేవిధంగా ఏదైతే స్పేర్ పార్ట్స్ ఉన్నాయో పెయింటింగ్ స్పేర్ పార్ట్స్ అనేది మొత్తం బయట పెట్టా. ఎందుకనంటే కంపల్సరీగా ఒక పెయింటింగ్ కార్డు పంపించేటప్పుడు కొన్ని వెహికల్స్ సామాన్ దొరకవు అన్నప్పుడు ఏంటంటే మనం పంపించే స్పేర్ పార్ట్స్ ఏదైతుందో కంపల్సరీగా ఒక ఫోటో తీసి పెట్టుకోవడం మంచిది. కస్టమర్కి కానీ ఈ స్పేర్ పార్ట్స్ అని నేను నీకు ఇస్తున్నాను, రేపు నాకు పెయింటింగ్ అయిన తర్వాత ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి అయితే మనం చెప్పడం జరగదు. ఎందుకంటే దీంట్లో కొన్ని స్పేర్ పార్ట్స్ పోయాయి అనుకో, ఇప్పుడంటే ఇది నార్మల్ కాబట్టి ఈ పెద్దగా పోయినా కష్టంగానే దొరుకుతాయి. ఇప్పుడు డిస్క్ పంప్ ఉంది, అది కానీ వాళ్ళు మిస్ చేశారు అనుకో, మెకానిక్ లేదు అని చెప్పినప్పుడు ఇబ్బంది అయిపోద్ది. అదేవిధంగా హెడ్లైట్ బ్రాకెట్ ఉంది, మెకానిక్ లేదు అన్నప్పుడు ఇబ్బంది అయిపోద్ది. సీట్ రింగ్ ఇవన్నీ చిన్న అయితే ఎక్కడ మిస్ అయిపోతుంది. టీ స్టంప్ ప్లేటు ఇవన్నీ ఎక్కడైనా పెట్టేసి వాళ్ళు మర్చిపోయారంటే అది మెకానిక్ మీద పడిపోద్ది. కాబట్టి జస్ట్ ఏంటంటే ఇది ఒక ఫోటో తీసుకుంటా. కంపల్సరీగా ఏ వెహికల్ అయినా సరే సామాన్ ఇచ్చినప్పుడు ఒక ఫోటో తీసుకుంటా. అంటే రేపు పెయింటింగ్ అయిన తర్వాత కానీ ఆ సామాన్ అనేది నా అక్కడికి రావాలి అన్నట్టుగా అయితే టోటల్గా అయితే స్పేర్ పార్ట్స్ అయితే ఓపెన్ చేసాం. బండి కానీ బ్యాక్ వీల్ కానీ ఓపెన్ చేశాను. ఎందుకంటే ఇంకా ఈరోజు శనివారం కాబట్టి ఇంకా ఆదివారం సోమవారం అనే ఊరి నుంచి వస్తాను. అప్పుడు లోపల ఏంటంటే కొద్దిగా వర్క్ జరుగుతుంది, పెయింటింగ్ వర్క్. ఇది నెక్స్ట్ వీక్లో వస్తాయి, బుధవారం కానీ గురువారం కానీ ఆ టైంలో వస్తాయి. ఓకే, ఇచ్చేసామంటే అక్కడ పని అయిపోద్దని చెప్పేసి షాప్కి వచ్చాను. ఇప్పుడు ఈ పెయింటింగ్ సామాన్ అనేది కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసి నేను ఊరైతే టోటల్గా చూసారు కదా. మనం R15 అనేది అది పెయింటింగ్ అయితే ఇచ్చాం. ఈరోజు నేను ఊరికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అది రేపు డైలీ వీడియో అయితే చెప్తాను. చాలామంది నిన్న ఒక అబ్బాయి కామెంట్ చేస్తాడు, యమహా R15కి క్లచ్ బెల్ లబ్బర్స్ అనేది వేయడం ఎందుకు, క్లచ్ బెల్ వేయండి, ఎందుకంటే మీరు క్వాలిటీ మెకానిక్ కదా, క్వాలిటీ మెకానిక్ అయితే మీరు క్లచ్ బెల్ అనేది వేస్తారు. భయ్యా కొన్ని బండ్లకి క్లచ్ బెల్ అమ్మింగ్ సౌండ్ ఉంటే క్లచ్ బెల్ వేస్తాం, కానీ క్లచ్ బెల్ అమ్మింగ్ సౌండ్ లేకుండా అనవసరంగా కస్టమర్ కాడ బిల్లు పెట్టేయడం ఎందుకు, టైం డబ్బులు వేస్ట్. అందుకని క్లచ్ బెల్ రబ్బర్స్ పైన కదా రబ్బర్స్ వేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. ఎంత చెప్పిన క్వాలిటీ మెకానిక్ అంటే అన్నీ మార్చుకుంటా పోవడం కదా, కస్టమర్కి 10 రూపాయలు మిగిలియాలి, కస్టమర్ బండి తోలితే ఫీల్ రప్పియాలి. అది మెకానిక్ అంటే మీరు అర్థం చేసుకుంటారని నేను అర్థం చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే చాలామంది అన్న డైలీ వీడియో అనేది మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ భయ చచ్చిపోతారు భయ జనాభా. అంత పెద్ద వీడియో అసలు ఓపెన్ చేయరు భయ. మ్యాక్సిమం ఒక 5 to 7, 8 మినిట్స్ లోపలే ఉండాలి. ఏదైనా కంటెంట్ ఉంటే మీకు చెప్పాను ఓకే, అని కంటెంట్ లేకుండా 10 to 15 మినిట్స్ అయితే చాలా కష్టం అయిపోద్ది. చాలామంది అయితే వాయించి పారేస్తారు మనల్ని. ఇది టోటల్గా ఈరోజు డైలీ వీడియో. మనం రేపు సండే వీడియోలో అయితే కలుసుకుందాం. రేపు ఎందుకు వచ్చాను ఈ ఊరికి అనేది రేపు అయితే చెప్తాను. ఏం లేదు భయ, చిన్న వర్క్ అంతేను. మళ్ళీ సోమవారం అయితే మళ్ళీ నెల్లూరుకి అయితే చేయాలి. టోటల్గా వీడియో నచ్చింది కదా. బాయ్ బాయ్.